గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో బానిసలుగా మారుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వివరించలో విఫలమైందని రేవంత్ రెడ్డి విస్తున్న వైట్ ఛాలెంజ్ కి రేవంత్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడికి తను ఖండిస్తున్నట్లు జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ తన వైట్ ఛాలెంజ్ ఒకే చేశారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి విస్తున్న వైట్ ఛాలెంజ్ కి ప్రభుత్వ అధికారిగా నిలవడ సాయంత్రం అయితే ఎక్కడ ఉంటావో అందరికి తెలుసని కేటీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. లక్షలాది నిరుద్యోగులు రోడ్డుపై లేదని, కోవిడ్ వల్ల 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా విస్తరిస్తున్నటువంటి డ్రగ్స్ మాఫియా, గంజాయి, మత్తుమందు సంబంధించి ఈ విధంగా యువత బానిసలుగా మారి నిర్వీర్యం కావడం జరుగుతుంది. విధంగా సమాజాన్ని, యావత్ సమాజాన్ని ఆందోళన గురి చేస్తుంది. గతంలో కేవలం సెలబ్రిటీస్, సినీ పరిశ్రమ మాత్రమే డ్రగ్స్తో సంబంధం ఉంటుందని చెప్పి భావన చెప్పారు. అది వల్ల ముఖ్యంగా పట్టణాలలో యువతను ఎక్కువగా ఆకర్షించి బానిసలుగా మార్చి సమాజాన్ని ఆందోళన కలిగిస్తుందో, ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టవలసినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోవటమే కాకుండా ఈడీ విచారణకు సహకరించలేకపోవటాన్ని గజ్వేల్ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా లేవనెత్తారు. అంటే ఒక విధంగా మన బాధ్యతను గుర్తు కేటీఆర్ గారు వారికి సినీ పరిశ్రమతో ఉన్నటువంటి ఒక సంబంధాల దృష్ట్యా ఈడీ విచారణ ఆశించిన మేరకు పురోగతి పొందలేకపోతుంది, ప్రభుత్వ సహకారం కల్పించలేకపోతుందనే ఒక భావన వ్యక్తం చేస్తే, ముందుగా స్వయంగా కేటీఆర్ గారే అవసరం వస్తే డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఏ విధమైన పరీక్షలకైనా తాను సిద్ధమంటూ తాను బ్లడ్ శాంపిల్ కానీ వెంట్రుక నమూనా కానీ ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ఆయన వ్యక్తం చేశారు. దాని ప్రతిస్పందనగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో, ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఒక తలం, తాను ఒక జాతీయ రాజకీయ పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇలా రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తాను విసిరిన ఒక వైట్ ఛాలెంజ్కు ఇవాళ ముందుకు రావాలి. అంటే ఏంటి, ఇక్కడ కేటీఆర్ డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి ఒక భావన కాదు, అది తదుపరి అంశం. డ్రగ్స్ వినియోగిస్తుందా లేదా అని ముందుగా ఏదైతుందో ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఒక తలపుతో ఛాలెంజ్ ఇస్తుంది. సెలబ్రిటీగా ఏదైతుందో విశ్వేశ్వరరెడ్డి గారి ఛాలెంజ్ ఇస్తుంది. అంటే ఆ వైట్ ఛాలెంజ్ ఏదైతున్నదో ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి ఒక కేటీఆర్ గారు, వీళ్ళ ట్విట్టర్గా పేరుగాంచిన కేటీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ ప్రతిస్పందించలేకపోవడంతో ఇవాళ అంశాన్ని, సమస్యను పక్కదారి పట్టించే విధంగా నేను రాహుల్ గాంధీ గారు వస్తేనే వస్తా, లేక రేవంత్ రెడ్డి గారు లైట్ డిటెక్టర్కు సిద్ధమా, అంటే వాస్తవంగా విచారణకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయి. నిజంగానే లైట్ డిటెక్టర్తోనే గట్ట వాస్తవాలను వెలికి తీయాలని చెప్పి భావించినట్టయితే రేవంత్ రెడ్డి ఆల్సో సెడ్ హీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అట్ ది సేమ్ టైం సీఎం కేసీఆర్ ఆల్సో మస్ట్ కమ్ ఫార్వర్డ్. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఆరోపణల దృష్ట్యా వారు లైట్ డిటెక్టర్ సిద్ధమా అని చెప్పని ఏదైతే ఛాలెంజ్ విసరడం జరిగిందో, తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగిందో తెలియదు, మొత్తం. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతుందో ఇరుకాటంలో పడి కోర్టును ఆశ్రయించటం. ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై కానీ ఇంటిపై, నాయకుడి ఇంటిపై దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలను దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. నువ్వు ఏదైతుందో సమస్యను, అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ఏదైతున్నదో, ఒకటి కోర్టును ఆశ్రయించడంతోనే వీళ్ళు నిన్నటి వరకు నువ్వు డ్రగ్స్ వినియోగించినవో లేదో తెలియదు, కానీ
మరి ఇవాళ నువ్వు సమస్యను పక్కదారి పట్టించడంతో నువ్వు నిజంగానే డ్రగ్స్ వినియోగించను అనేటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తం. వాస్తవం వైట్ ఛాలెంజ్ విసిరినప్పుడు ఏదైతుందో నువ్వు డ్రగ్స్ వినియోగించినవా లేదా అనేది నిర్ధారితంగా మరి భావించకున్నా నువ్వు సమస్యను పక్కదారి పట్టించడంతో మాత్రం ఏదైతుందో నిజంగా నువ్వు డ్రగ్స్ వినియోగం చేసి ఉండడంతోనే ఇవాళ సమస్యను పక్కదారి కోర్టును ఆశ్రయించటం, వీళ్ళ భౌతికంగా దాడికి పురిగొల్పటం, దిష్టి బొమ్మలు దహనం చేయించటం. ఒక అధికార పార్టీ ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటాం. ఇదేనా నీకు ప్రజాస్వామ్యం నేర్పరిచనం? రేవంత్ రెడ్డి గారి ఇంటిపై జరిగినట్టు ఒక దాడిని ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అత్యంత హేయమైనటువంటి చర్య, ఇది పెరిగి పందలు చేసేటువంటి చర్య. భౌతిక దాడి అనేది ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యంలో పెరిగి పందలు చేసేటువంటి చర్య అని చెప్పండి. లేక సిద్ధం లేకని కాదు, కానీ మన భౌతిక దాడికి పాల్పడడమే అత్యంత హేయమైన చర్య, పెరిగి పందలు చేసేటువంటి చర్య. వాస్తవాలను కనుమరుగు చేసే విధంగా, వాస్తవాలను వక్రీకరింపజేసే విధంగా వీళ్ళు భౌతిక దాడికి పురుగొల్పినట్టు మరి భావించక తప్పదని చెప్పంటున్నాం. దీన్ని ఖండించడమే కాదు, ఇప్పటికైనా నిజంగానే కేటీఆర్ ఆయన స్వచ్ఛతకు నిదర్శనంగా నిలవదలుచుకున్నట్టయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి వైట్ ఛాలెంజ్కు నువ్వు సంసిద్ధత వ్యక్తం చేయి. ఇవాళ అదే ఇంకొక రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అని చెప్పంటారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏదైతుందో ఒక పాజిటివ్ దృక్పథంతో యువతకు ఆదర్శంగా నిలిచే విధంగా ఇవాళ ఏ రాజకీయ పార్టీ నాయకులే కానీ ఆదర్శంగా నిలవాలనే ఒక తలంపుతో ఏదైతుందో తాను తన పాదయాత్ర మొదటి దశ ముగియడంతోనే తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పని పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ వైట్ ఛాలెంజ్ విసిరి భారతీయ జనతా పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. నువ్వెందుకు పెరుస్తున్నావు అని చెప్పంటుండే. ఒక అధికార పార్టీగా ఏదైతుందో డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేసే బాధ్యత మీపై ఉంది. యువతకు మార్గదర్శకంగా నిలవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పండి. ఒక విద్యావంతురాలు ఏదైతుందో ఆమె విద్యకు తగిన హోదా గుర్తింపు లభించడం లేదు, తగిన ఉద్యోగ అవకాశం లభించలేక విధి లేని పరిస్థితుల్లో స్వీపర్గా మరి జీవనోపాధి పొందుతుంటే నువ్వు దాన్ని ఏదైతుందో మరి ఆదర్శంగా ఆ బాలికకి ఏదైతుందో ఉద్యోగం కల్పించాలని చెప్పని ఇలా పెద్ద తగ్గి అంటే ఇవాళ ఏదైతుందో ఏ విద్యావంతురాలు తన విద్యకు అర్హతకు అనుగుణంగా ఉపాధి అవకాశం పొందలేక ఒకవేళ ఒక ఊడ్పరిగా జీవనోపాధి పొందుతుందో వీళ్ళ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత వారి విద్యా అర్హతకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లభించక ఏ విధమైన ఉపాధి లేక వీళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పండి. వీళ్ళు నిన్నటి వరకు కరోనా కోవిడ్ ఉధృతి కంటే ముందు ఉపాధి పొందినట్టు విద్యా వాలంటీర్సే కానీ, గెస్ట్ లెక్చర్సే కానీ, ఫీల్డ్ అసిస్టెంట్సే కానీ, హార్టికల్చర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కానీ వీళ్ళందరూ రోడ్డులో పడిపోయిన వీళ్ళ గతంలో అంటే కోవిడ్ కంటే ముందు వివిధ శాఖల్లో వివిధ స్థాయిలో దాదాపు ఒక 10 లక్షల మంది ఉపాధి పొంది ఉంటారని చెప్పి అంటారు. వీళ్ళు ఒక 10 లక్షల మంది గత సంవత్సర కాలంగా ఉపాధి కోల్పోయినారు. 10 లక్షల మంది ఉపాధి కోల్పోయినారని చెప్పి నిరుద్యోగ యువతకు ఏదైతున్నదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అని చెప్పినదే. బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే వీళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, అందరికి ఉపాధి లభిస్తుందనే ఒక భావనతోని వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వం స్పందింపజేసిందని చెప్పి అటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువతి వల్ల ఏ విధమైన ఉపాధి పొందక వీళ్ళ జీవితాన్ని ఏదైతుందో వీళ్ళ సమాజం ఏ విధంగా మత్తు పానీయాలకు బానిస అవుతుందో మనం గమనిస్తామని చెప్పి వీళ్ళ మద్యంతో ఏదైతుందో మీరు 1000 కోట్ల ఆర్థిక ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెప్పంటారు.
మీరు ఆర్జించేటటువంటి ఒక ఆర్థిక ఆదాయం వెనుక ఎంతమంది జీవితాలు ఏదైతున్నదో మరి బలవుతున్నా అని చెప్పండి. మీరు ఎప్పుడైనా ఊహించిందని చెప్పంటు నేను ఒకప్పుడు ఏదైతుందో 8,000 కోట్లు 10,000 కోట్లకు పరిమితంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంత మద్యం ఆదాయం ఇవాళ 30 నుండి 36,000 కోట్లకు చేరుకుందని చెప్పండి. 300 టైమ్స్ 30,000 కోట్ల మద్యం రెవెన్యూ ఆదాయం ప్రభుత్వానికి సంక్రమిస్తే అంటే మరొక 30,000 కోట్ల మద్యాన్ని సమాజం సేవిస్తుంది. అంటే 30,000 ప్లస్ 30,000 60,000 మధ్య దళారీలు అదొక 10,000 కోట్లు. అంటే దాదాపు 1,00,000 కోట్ల మద్యం విక్రయాలు ఏదైతుందో ఇలా రాష్ట్రం లోపల జరుగుతుందని చెప్పంటే అంటే రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందని చెప్పంటున్నారు. రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందని చెప్పంటుంది. వీళ్ళు మద్యం దుకాణాల పెంపును సమర్థించుకోవడానికి కొరకు ఏదైతుందో రిజర్వేషన్ల ప్రక్రియ తెర మీద పట్టుకొచ్చినట్టు కనపడుతుంది. మీరు ఏ గ్రామంలో తీసుకోండి 10 బెల్ట్ షాపులు లేని గ్రామం ఏదైనా ఉన్నట్టయితే నేను ప్రజా జీవితంకి వెళ్ళి వైదొలుగుతాను చెప్పండి. 10 కంటే తక్కువ ఉంటే చెప్పండి. ఏ ఊరికి అనుకోండి చెప్పంటారు. అర్ధరాత్రి మద్యం దొరకని గ్రామం ఏదైనా ఉంటే చెప్పండి. ఇదే నాణ్యత కాదు తెలంగాణ కోరుకున్నటువంటి ఒక సమాజం. తెలంగాణ కోరుతుంది ఇది కొరికైనా చెప్పంటూ నేను హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి పబ్స్ ఏదైతున్నదో 4 గంటల దాకా నడుస్తున్నాయని చెప్పంటే ఈ పబ్స్ పాశ్చాత్య సంస్కృతి కొరకేనా? ఈ పాశ్చాత్య సంస్కృతి కొరకేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? వీళ్ళ కేటీఆర్ ఏదైతుందో ఒక విజ్ఞత గల ప్రజానాయకుడిగా నువ్వు భావించినట్టయితే ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ఒక వైట్ ఛాలెంజ్కు నువ్వు సంసిద్ధత వ్యక్తించి యువతకు ఆదర్శంగా నిలబడి చెప్పంటారు. సమాజానికి ఆదర్శంగా నిలబడి చెప్పంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాదు, ఇవాళ ప్రజా జీవితంలో స్వచ్ఛతకు అద్దం పట్టే నిలవాలంటే ఒక భావన తలంపుతో ఏదైతున్నదో వైట్ ఛాలెంజ్ విసిరితే నువ్వు ఇవాళ సమస్యను అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా కోర్టును ఆశ్రయించటం నిజంగా ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫమేటరీ యూ కెన్. బట్ ముందైతే వైట్ ఛాలెంజ్ సంగతి ముందుకు రా. ఆయన భాష ఏదన్నా నీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిస్తే ఆల్ రైట్, కానీ అసలు వైట్ ఛాలెంజ్ పక్కకు పోయేది ఇస్తుందో ఈ డ్రగ్స్ సంగతి ఏంటి, ఈ డ్రగ్స్ మాఫియా సంగతి ఏంటి అని చెప్పంటే దీని సంగతి పక్కతో పట్టించి నేను అడ్డం వస్తున్నా విచారణకు. నువ్వు విచారణకు అడ్డం రావడం కాదు నాయన, నువ్వు విచారణకు నిలబడని చెప్పంటే నువ్వు విచారణకు అడ్డం రావడం కాదు. ఒక ప్రభుత్వ అధినేతగా ఏదైతుందో విచారణకు నువ్వు నిలువడు, ప్రోత్సహించు. అదిగో ఏదైతుందో నేను అడ్డం పడుతున్నా. నువ్వు సాయంత్రం చీకటి పడిందంటే ఎక్కడ ఉంటావు ఏందో అందరు తెలుసు అని చెప్పండి. చీకటి పడిందంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి, నీ మిత్ర బృందం ఎవరు, నీ సహచరులు ఎవరు అందరూ తెలుసు. ఎందుకంటే నీకు మరి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది ఏమైనా ఒక చర్యగా పేర్కొంటూ మళ్ళీ ఇప్పటికైనా ఏదైతుందో భవిష్యత్తులో ఇటువంటి ఒక పరిణామాలు మరి చట్టం అంటూ ఒకటి ఉన్నది. వీళ్ళు ఇంటిపై దాడి చేసి ప్రతిఘటిస్తే ఇరు వర్గాల మీద కేసు అంటే నాకు ఇది అర్థం కాలేదని చెప్పంటున్నాను. దాడి జరిగింది రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద. రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమానులు ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ప్రతిఘటించడం కేసు ఉంటుంది ఎక్కడైనా. అంటే చట్టం పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో దయచేసి గమనించండి చెప్పండి. ఏమంటే వరి పెట్టొద్దు, దొడ్డట్లు కేంద్ర ప్రభుత్వం కొనదట, మీరు ఏమనంటే రాష్ట్రాన్ని విమర్శిస్తారు, కేంద్రాన్ని ఎందుకు విమర్శించరు? ఇవాళ కేంద్రంతో ఏదైతుందో రాష్ట్ర హక్కులు సాధించగలిగేటువంటి ఒక సామర్థ్యత మీ దగ్గర ఉందని చెప్పని ప్రజానికం మీకు పట్టం కట్టి. వీళ్ళ టీఆర్ఎస్ పార్టీకి ప్రజానికం ఎందుకు పట్టం కట్టిందే? వీళ్ళ కేంద్రాన్ని ఏదైతుందో ఎదిరించి రాష్ట్ర హక్కులను కాపాడుతున్న ఒక భావనతో మీకు పట్టం కడితే నీ అసమర్థతను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏమనంటే మమ్మల్ని అంటారు, వాళ్ళు ఎందుకంటే లేదు, వాళ్ళ అంట మేము అనభవించట్లేదు, కానీ నీ బాధ్యతను విస్మరిస్తూ చెప్పంటావు, నీ బాధ్యత విస్మరిస్తూ చెప్పండి. కేంద్రానికి ఏదైతుందో ఒకవైపు నువ్వు వంత పాడుతూ వీళ్ళ కేంద్రం చేపట్టేటువంటి ప్రతి అంశంలో కనీసం ఎన్డీఏలో భాగస్వామి అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తుంది.
ఎన్డీఏలో భాగస్వామ్యం అయినా కానీ కొద్దిగా ఆలోచిస్తే ఈ బిల్లును సమర్థించాలా అని చెప్పి ఏం లేకుంటే ఏదైతుందో వాడు బిల్లు ప్రవేశపెట్టడం అవసరం లేదు, చేతులు బిల్లు ప్రవేశపెట్టడం అవసరం లేదు అని చెప్పి అంటున్నాను. వీళ్ళ పెద్ద నోట్ల రద్దే కానీ ఇలా పెద్ద నోట్ల రద్దు దుష్పరిణామం ఏదైతుందో సమాజం మీద నిరుపేద వర్గాల మీద ఏ విధంగా చూపెట్టి గమనించాలి ఎప్పుడైనా. ఇలా జిఎస్టీ దుష్పరిణామాలు ఏదైతుందో వర్తక వాణిజ్య వర్గాల మీద ఏ విధంగా దుష్పరిణామం చూపెట్టి ఆలోచించాలని ఎప్పుడైనా. ఇలా పెట్రోల్ డీజిల్ గ్యాస్ దోపిడీకి ఏదైతుందో కేంద్రం డెఫినెట్లీ కేంద్రం రెస్పాన్సిబుల్. మరి నీ వంతు బాధ్యత ఏంటి? నీ దోపిడీ సంగతి ఏంటి? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు పట్ల డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో సామాన్య నిరుపేద వర్గాల మీద ఒక విధమైనటువంటి ఆర్థిక దోపిడీ చేస్తుంది. ఆ ఆర్థిక దోపిడీలో నువ్వు కూడా భాగస్వామ్యం అయిపోతున్నావు, ఆర్థిక దోపిడీలో నువ్వు కూడా భాగస్వామ్యం అయిపోతున్నావు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఒక మతతత్వ బిల్లులను కూడా సంబంధించిన ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పండి. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రతిపాదించిన అభ్యర్థికి సంబంధించిన ఉప రాష్ట్రపతిని సమర్థించిన నువ్వు విభేదించింది ఒక్కటి చెప్పు అంటున్నా, విభేదించింది ఒక్కటి చెప్పు అని చెప్పంటున్నా నేను.